ఒక ఊర్లో పాపయ్య పార్వతి అనే భార్యాభర్తలుండేవారు. పాపయ్య మహాపిసినారి. చేతిలోంచి ఒక పైసా బయటికి తీయాలంటే ప్రాణం పోయేలా ప్రవర్తిస్తాడు. కాని ఆయన భార్య పార్వతి మాత్రం చాలా మంచిది. అందర్తో కలిసిమెలిసి ఉండాలని కోరుకునేది. ఒకరోజు ఉదయం, ఏమే, ఏం చేస్తున్నావ్? చాయ్ పెడుతున్నానండి. ఆ పాలల్లో ఇంకా కొన్ని నీళ్లు కలిపి పెట్టవే. అన్ని పాలు పాడుచేయకు. ఇంకాస్త నీళ్లు పోస్తే అది గంజవుతుందండి. ఏంటో మీ పిసినార్తనం ఎప్పటికి పోతుందో ఏమో అంటూ అరుగు మీదకొస్తుంది. సరే సర్లే, ఏం కూర చేస్తున్నావు ఈరోజు? చేయడానికి ఏమున్నాయని బజారుకి వెళ్లి కూరగాయలు తీసుకురండి. కూరగాయలా? అమ్మో, ఇప్పుడు ఉదయం కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. నేను సాయంత్రం వెళ్లి తెస్తాన్లే. ఇప్పుడేం తింటారు? పస్తులుంటారా? ఏదో ఒకటి చెయ్యవే. మొన్న పప్పుంది అన్నావు కదా, అది వండు. అది ఒక్కరికి కూడా సరిపోదు. ఇద్దరం ఏం తింటాం? కాసిన్ని నీళ్ళెక్కువగా పోసి వండు, అప్పుడు సరిపోతుందిలే. ఈయనెప్పటికి మారతాడో ఏంటో అని మనసులో అనుకొని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు పండగ వాతావరణం నెలకొన్న సమయంలో వారి ఇంట, ఏవండి, ఎల్లుండి మనకు పెద్ద పండుగ వస్తోంది కదా, రేపుదయాన్నే మీరు బజారుకి వెళ్ళి పప్పులు, బెల్లం, నూనె, పిండి లాంటి సరుకులు తీసుకురండి. పండగ రోజు బూరెలు, గారెలు, పులిహోర చేసుకుందాం. పాపయ్య కంగారు పడుతూ, ఏంటే, బూరెలు, గారెలా? దానికి బోలెడు సరుకులు కావాలి. ఇప్పుడు బజార్కెళ్ళి అవన్నీ కొనుక్కు రావాలంటే జేబుకి చిల్లు పట్టం ఖాయం. అవసరమా ఈ దండక్ ఖర్చులు? అదేంటండి అలా అంటారు? పండగ రోజు పక్కింటి వాళ్ళందరూ పిండి వంటలు చేసుకుంటూ ఉంటే మనం మాత్రం ఖాళీ కడుపుతో కూర్చోవాలా? ఖాళీ కడుపుతో ఎందుకు కూర్చుంటామే పిచ్చిదానా? నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. మనవి పండక్కి మీ పెద్దన్నయ్య సుబ్బారావు గారి ఊరికి వెళ్దాం. ఎలాగూ పెద్దన్నయ్యకి పొలాలున్నాయి, డబ్బుంది. వాళ్ల ఇంట్లో పండగంటే ఊరంతా భోజనాలు పెడతాడు. మనం కూడా అక్కడికే వెళ్ళిపోదాం. రాను పోను ప్రయాణం ఖర్చు పెడితే చాలు. కడుపు నిండా పిండి వంటలు, మాంసం కూరలు తినేసి రావచ్చు. చిచి, ఇదేం బుద్ధండి? పండగొస్తే చాలు ఎవరింటికి వెళ్ళి ఉచితంగా తిందామా అని ఆలోచిస్తారు కాని మనింట్లో చేసుకుందామని మీకు అనిపించదా? నేను రాను. నువ్వు రాకపోతే మానేవే. నేనైతే వెళ్తున్నాను. బావగారి ఇంటికి వెళ్ళి 2 రోజులు మహారాజులా విందులు కుమ్మేసొస్తాను. పార్వతి నిట్టూరుస్తూ, సర్లేండి, మీ పరువు పోవడం నాకిష్టం లేదు. నేను కూడా వస్తాను, పదండి. ఇద్దరూ కలిసి పార్వతి పెద్దన్నయ్య, సుబ్బారావు, పెద్దవదిన లక్ష్మి వాళ్ళింటికి వెళ్తారు. చెల్లెలు, బావగారు వచ్చారని వారెంతో మర్యాదలు చేస్తారు. 2 రోజులు బూరెలు, గారెలు, కోడి మాంసం, మేక మాంసంతో పాపయ్యకు కడుపు నిండా భోజనాలు పెడతారు. పండగైపోయాక పాపయ్య భార్యతో కలిసి తిరిగి తన ఊరికొస్తాడు. ఇలా కొన్ని నెలలు గడుస్తాయి. మళ్ళీ ఇంకో పండగొస్తుంది. ఏమే పార్వతి, మళ్ళీ పండగొచ్చేసింది. ఈసారి బట్టలు తేవాలి, వంటలు చెయ్యాలి అని అడక్కు. నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచనుంది. మళ్ళీ ఏ ఆలోచనొచ్చింది మీ బుర్రకి? ఏంటి, ఇంకొకరింటికి వెళ్ళి ఉచితంగా భోజనం చేద్దావనా? అవునే, ఎలాగూ మొన్న మీ పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాం కదా, ఈసారి పండక్కి మీ చిన్నన్నయ్య రాము ఇంటికి వెళ్దాం. వద్దండి బాబు, మా చిన్నన్నయ్య మా పెద్దన్నయ్యలాగా డబ్బున్నవాడు కాదు. వాళ్ళది సాదాసీదా జీవితం. వాళ్లకొచ్చే రాబడి తక్కువ. వాళ్లే ఇంట్లో మనం వెళ్లి కూర్చుంటే వాళ్ళకు ఆర్థికంగా చాలా ఇబ్బందవుతుంది. ఈసారికి మనింట్లోనే ఏదో ఒకటి వండుకుందాం. అదేం కుదరదే. పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నన్నయ్య ఇంటికి వెళ్ళకపోతే బావుండదు కదా. అన్నదమ్ముల మధ్య తేడాలు చూపకూడదు. నేను నిర్ణయం చేసుకున్నాను. రేపే బయలుదేరుతున్నాం. పార్వతి ఎంత చెప్పినా వినకుండా పాపయ్య ఆమెను తీసుకొని చిన్న బావుమర్ది రాము ఇంటికి వెళ్తాడు. రాము, అతని భార్య కమల వాళ్ల స్థాయికి తగ్గట్టుగా కూరగాయలతో భోజనం పెడతారు. కాని పాపయ్యకు అది నచ్చదు. పాపయ్య విసుక్కుంటూ, ఏమయ్యా రాము, పండగ రోజు కూడా ఈ ఆక్కూరలు, వంకాయ కూరలేనా? మాంసం వండలేదా? క్షమించండి బావుగారు, ఈ నెల రాబడి కొంచెం తక్కువగా ఉంది.
అందుకే మాంసం తేలేదు. అలా అయితే ఎలా బామ్మర్ది? కనీసం కోడి మాంసం అయినా వండాలి కదా. అలాగే రేపుదయం నాకు చేపల పులుసు కావాలి. పెద్ద బామ్మర్ది ఇంట్లో పండగంటే 2 పూటలా మాంసమే పెట్టారు. అని భోజనం చేసి రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కమల కోపంగా రాముతో, చూశారా అండి, మీ బావగారికి ఎంత పొగరో. మన పరిస్థితి తెలిసి కూడా అలా మాంసం చేపలు అని పట్టింపులకు పోతున్నారు. అసలే మనకప్పులున్నాయి, ఈయన వంకలు పెట్టడం ఒకటి. పోన్లే కమలా, మా చెల్లి కోసమైనా కాస్త ఓపిక పట్టు. మా బావగారి సంగతి తెలిసిందే కదా. అని అనడంతో ఆ రోజు ముగుస్తుంది. మరుసటి రోజు ఉదయం పార్వతి తన అన్నయ్య రాము దగ్గరికి వెళ్లి బాధగా మాట్లాడుతుంది. అన్నయ్య, ఏవీ అనుకోకు, ఆయనకు కొంచెం నోటి దురదెక్కువ. నేనేమనుకుంటాను చెల్లి, పర్వాలేదు. బావగారి సంగతి తెలిసిందే కదా. అలా అనుకుంటూ ఉండగా పాపయ్య వస్తాడు. ఏం బామ్మర్ది, ఈ రోజన్నా చేపల పులుసు చేస్తారా, లేక ఈ రోజు కూడా కూరగాయలు వండి వడ్డిస్తారా? బావం చూసుకునే పద్ధతి ఇదేనా? అయ్యో బావగారు, ఇదిగో నేను బజార్కెళ్ళి ఇప్పుడే మీకు కోడి మాంసం చేపలు తీసుకొనొస్తాను, ఉండండి, తృప్తిగా తిందురుగాని. అని రాము బజారుకి వెళ్లి అన్ని రకాల మాంసాలు తీసుకొచ్చి కమలకిచ్చి వండమంటాడు. ఇప్పుడివన్నీ ఎలా తెచ్చారండి? ఏం చేస్తాం కమలా, బావగారు ఊరుకునేలా లేరు. నా చెల్లి మొహం చూసి అప్పు చేసి తీసుకొచ్చాను. అలా అప్పు చేసి ఆ రోజు మాంసంతో భోజనం పెడతాడు. మరుసటి రోజు ఉదయం, అన్నయ్య, మేవిక బయలుదేరతాం. భర్త పరువు కాపాడ్డానికి కప్పిపుచ్చుతూ, వచ్చే పండక్కి ఖచ్చితంగా మీరే మా ఇంటికి రావాలి. మన ఇంటికా? అని నోరు తెరుస్తాడు పాపయ్య. అవునండి, మీరెప్పుడూ అంటూ ఉంటారుగా, నా బామ్మర్దులిద్దరినీ ఒక్కసారి మన ఇంటికి పండక్కి రమ్మని పిలవాలి అని, వాళ్ళకే లోటు లేకుండా చూసుకోవాలని మీ కోరిక కదా. నేనా? అలా అన్నానా? అని పార్వతి ఇలా ఎందుకు మాట్లాడుతుంది? అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కమల వెటకారంగా, ఎందుకు రాము, తప్పకుండా వస్తాం పార్వతి, మీరు క్షేమంగా వెళ్ళి రండి. పాపయ్య దంపతులు తమ ఊరికి తిరిగొస్తారు. పార్వతి తన ఇద్దరు వదినలు లక్ష్మి, కమలలతో ముందుగానే ఒక పథకం పన్నుతుంది. భర్త పిసినార్తనం పోగొట్టడానికి మరికొన్ని రోజులకు మరో పెద్ద పండగొస్తుంది. ఏమే పార్వతి, ఈసారి పండక్కి ఎవరింటికి వెళ్దాం? మన చుట్టాలు పక్కాలు ఇంకా ఎవరెవరున్నారు? ఈసారి మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. మీ మీద ఉన్న అభిమానంతో నా అన్నయ్యలిద్దరూ వాళ్ళ భార్యలతో సహా పండక్కి 2 రోజుల ముందే మన ఇంటికొచ్చేస్తున్నారు. పాపయ్య గుండె ఆగినంత పనై, ఏంటి, వాళ్ళందరూ మనింటికొస్తున్నారా? ఇక్కడికెందుకు వస్తున్నారే? మీరంటే వాళ్ళకెంతో అభిమానం అండి. అందుకే ఈ పండగ మనింట్లోనే జరుపుకోవాలి అని వస్తున్నారు. అదిగో వాళ్ళొచ్చేశారు. గుమ్మంలో నుంచి సుబ్బారావు, లక్ష్మి, రాము, కమల సంచులతో లోపలికొస్తారు. ఏమండి బావుగారు, బావున్నారా? ఈ పండగ మీ ఇంట్లోనే. అవును బావుగారు, మీరు మా ఇంటికొచ్చినప్పుడు మేం సరిగ్గా మర్యాద చేయలేకపోయాం. కాని మీరు మహారాజులు, మీ మర్యాదలు ఎలా ఉంటాయో చూడాలని మేం పండక్కు ముందే వచ్చేశాం. కమల వెటకారంగా, అవునండి అన్నయ్య గారు, మా ఆడబడిచెప్పుడూ మీ గురించే చెబుతూ ఉంటుంది. మీరు చుట్టాలంటే ప్రాణం ఇస్తారని, ఇంటికొచ్చిన వాళ్ళకి వండి పెట్టడంలో మీకు మీరే సాటి అని చెప్పింది. అందుకే నా భర్తతో పట్టుబట్టి మరీ వచ్చాను. ఆ, రండి రండి, కూర్చోండి. అన్నయ్య గారు, మీరు చాలా గొప్పవారు. నాకైతే ఈరోజు మధ్యాహ్నం వేడివేడి అన్నంలో నాటుకోడి పులుసు తినాలని ఆశగా ఉందండి. అలాగే సాయంత్రానికి కాస్త మటన్ వేపుడైతే బావుంటుంది. రేపు పండగ రోజు కాబట్టి ఉదయాన్నే గారెలు, బూరెలు, మధ్యాహ్నం బొచ్చ చేపల పులుసు వండించండి. అవును బావుగారు, మీరు అడిగారని నేను మొన్న అప్పు చేసి మరీ కోడి మాంసం, చేపలు వండించాను కదా. మీరింకా గొప్పవారు కాబట్టి మాకీ 2 రోజులు పండగే పండగ. పాపయ్య బిక్కమొహం వేసి పార్వతి వైపు చూస్తూ, ఏమే, వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు? నా దగ్గర అంత డబ్బు లేదు. ఏవండి, ఏంటండి మీరు? మీరే కదా నా బామ్మర్దులంటే ప్రాణం అని అన్నారు.
వాళ్ళ కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేరా ఏంటి? మొన్న మీరు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అడిగి మరీ వండించుకొని తిన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికొచ్చారు. మీ గౌరవం నిలబడాలంటే వాళ్ళడిగినవన్నీ మీరు వెంటనే వెళ్ళి తీసుకురావాల్సిందే. లేదంటే మీ పరువు బజార్న పడుతుంది. పాపయ్య చేసేదేం లేక తనలో తాను గొణుక్కుంటూ, అమ్మో, పరులే ఇంట్లో ఊరికే తినడం ఎంత సులువో మన ఇంట్లో పెట్టి పోషించడం అంత కష్టమన్నమాట. నా కర్మ, ఏం చేస్తాను? అని గుండెలు బాదుకుంటూ బజారుకెళ్ళి తను దాచుకున్న డబ్బులతో నాటుకోడి, మేక మాంసం, చేపలు, పప్పులు, నూనె డబ్బాలు అన్నీ కొని తీసుకొస్తాడు. 2 రోజుల పాటు పార్వతి, వదినలు వంటలు చేస్తూ ఉంటే పాపయ్య ఆ ఖర్చు చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. వచ్చిన బంధువులు అన్నీ కడుపు నిండా తిని ఆనందిస్తారు. పండగ పూర్తయ్యాక అందరూ వెళ్లడానికి సిద్ధమవుతారు. పాపయ్య అందరి ముందు చేతులు కట్టుకొని నిలబడి, సుబ్బారావు, రాము, నన్ను క్షమించండి. అదేంటి బావుగారు అలా అంటారు? ఇన్నాళ్ళు నా స్వార్థం నేను చూసుకున్నాను. డబ్బులు ఖర్చవుతాయని నా ఇంట్లో పండగ చేసుకోకుండా మీ ఇళ్లకొచ్చి దర్జాగా తిని వెళ్లేవాణ్ణి. పైగా రాము ఇంట్లో డబ్బు లేకపోయినా దబాయించి మరీ వండించుకున్నాను. ఈ 2 రోజులు మీరు నా ఇంట్లో ఉండి నేను చేసిన పనులే మీరు చేసేసరికి నా జ్ఞానోదయమైంది. మీరు క్షమించమని అడగడం ఏంటి బావుగారు? చుట్టాలను ఆప్యాయంగా పలకరించి వాళ్ళకు కావలసింది వండి పెట్టడంలో ఎంత ఖర్చుంటుందో, ఎంత కష్టం ఉంటుందో నాకిప్పుడు తెలిసొచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక మీదట ఎప్పుడూ పిసినార్తనం చూపించను. పరుల సొమ్మును ఆశించను. ఏ పండగొచ్చినా నా స్తోమత కొద్దీ నా ఇంట్లోనే చేసుకుంటాను. నన్ను క్షమించండి. అన్నయ్యగారు, మేం మిమ్మల్ని కష్టపెట్టాలని అలా చేయలేదు. బంధుత్వం అంటే ఇవ్వడం, పుచ్చుకోవడం. ఒకరి మీద ఒకరు ఆధారపడితేనే ఆ బంధానికి విలువ ఉంటుంది. మీరు తప్పు తెలుసుకున్నారు. అదే మాకు 10,000. అవునండి అన్నయ్యగారు. పార్వతి సంతోషంగా, చూసారా అండి, ఇంటికొచ్చిన చుట్టాలకి మర్యాదలు చేసి పంపితే ఆ తృప్తే వేరు. మన చేతులతో వండి వడ్డించడంలో ఉన్న ఆనందం ఇతరుల ఇంట్లో ఉచితంగా తినడంలో రాదు. నిజమే పార్వతి. ఇక నుంచి ప్రతి పండక్కి మీ అన్నయ్యల కుటుంబాల్ని మనింటికే ఆహ్వానిద్దాం. మన చేతులతోనే వారికి ఆతిథ్యమిద్దాం. పాపయ్య తన పాత బుద్ధిని పూర్తిగా మార్చుకుంటాడు. డబ్బు కంటే బంధుత్వాలు, మర్యాదలు ముఖ్యమని తెలుసుకుంటాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎదుటివారి ఆతిథ్యాన్ని ఆశించే ముందు మనం కూడా ఆతిథ్యం ఇవ్వగలగాలి అని తెలుసుకోవాలి. స్వార్థంతో, పిసినార్తనంతో ఇతరులను వాడుకోవాలని చూస్తే ఏదో ఒక రోజు తగిన గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. పరుల సొమ్ము కంటే మన కష్టార్జితంతో పంచుకునే ఆనందమే ఎంతో గొప్పది. ప్రశాంతమైన పల్లెటూరులో రామయ్య, సోమయ్య అనే 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారిద్దరి వృత్తి బట్టల వ్యాపారం. ఊరూరా తిరుగుతూ బట్టలు నమ్మి వాళ్ళు జీవనం సాగించేవారు. రామయ్య కొంచెం స్థిరచిత్తం గలవాడు, సంస్కారం తెలిసినవాడు. సోమయ్య కూడా మంచివాడే, కాని అప్పుడప్పుడు అతని మనసు ధనం మీదకి, పిసినార్తనం మీదకి మళ్ళుతూ ఉంటుంది. ఒకరోజు ఉదయం తమ ఊరు నుండి చాలా దూరంలో ఉన్న ఒక కొత్త ప్రాంతానికి బట్టలమ్మడానికి బయలుదేరారు. చూడు సోమయ్య, ఈసారి మనం పట్టణం నుండి తెచ్చిన ఈ రంగురంగుల నూలు చీరలు, జరీ అంచు ధోవతులు ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయి. చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. ఈ జాతర సమయంలో ఇవి బాగా అమ్ముడవుతాయి. అవును రామయ్య, కానీ ఈ ఎండ చూడు ఎలా మండిపోతోందో. ఈ వేడికి గొంతు ఎండిపోతోంది. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. అయినా సరే, ఈ మూటలు ఖాళీ అయితేనే కదా మనకి 4 డబ్బులు మిగిలేది. అదిగో ఆ కనిపించేదే లక్ష్మీపురం అనుకుంటా. అక్కడ జనం బట్టలు బాగా కొంటారు. త్వరగా వెళ్దాం పదా. నిజమే సోమయ్య, కష్టం చేస్తేనే కదా ఫలితం ఉంటుంది. అదిగో ఆ రచ్చబండ దగ్గర జనం ఎక్కువగా ఉన్నారు. పద, అక్కడే మన బట్టల మూటలు పరుద్దాం. వారు లక్ష్మీపురం చేరుకున్నారు. అక్కడ జనం గుమిగూడి ఉండడం చూసి వారు ఉత్సాహంగా తమ మూటలు విప్పారు. చూడండమ్మా, చూడండి, ఈ చీర చూడండి. పట్నం నుండి కొత్తగా తెచ్చాం. దీని రంగు ఎప్పటికీ పోదు.
కట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటారు. ఏం బాబూ, ఈ చీర ధర ఎంత చెప్తున్నావు? మరీ ఎక్కువ చెప్పి మమ్మల్ని భయపెట్టకే. లేదమ్మా, మేం మంచి ధరకే బట్టలు అమ్ముతాం. ఈ చీర ధర కేవలం 2 వరహాలే. ఇలాంటి నాణ్యమైన గుడ్డ ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో ఎక్కడా దొరకదు. కావాలంటే పక్కూర్లో అడిగి చూడండి. సరే బాబూ, 2 వరహాలంటే ఎక్కువే, కానీ గుడ్డ బావుంది. ఇదిగో తీసుకో. ధన్యవాదాలమ్మా. అయ్యా, మీరీ ధోతి చూడండి. పండక్కి కట్టుకుంటే రాజసం ఉట్టిపడుతుంది. అలా వారు మొత్తం 10 ఊర్లు తిరుగుతూ గొంతు చించుకొని అరుస్తూ తమ దగ్గరున్న బట్టలన్నీ అమ్మేశారు. వారి సంచి నిండా డబ్బులొచ్చాయి. కాని సూర్యుడు అస్తమించి చీకటి పట్టం మొదలైంది. కాని ఇద్దరు మిత్రులు మాత్రం ఇంకా తమ ప్రయాణం గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. రామయ్య, చూస్తుండగానే బాగా చీకటి పడిపోయిందిరా. మనం తిరిగి మన ఊరికి వెళ్ళాలంటే కనీసం 5 కోసుల దూరం నడవాలి. నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే చల్లటి గాలికి బయలుదేరదామా? వద్దు సోమయ్య, మన దగ్గర బట్టలమ్మగా వచ్చిన సొమ్ముంది. ఈ కాలంలో మనుషులెలా ఉంటారో ఎవరికి తెలుసు? ఆశ్రయం ఇచ్చినవారే అపకారం చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడే బయలుదేరితే అర్ధరాత్రి కల్లా మన ఇంటికి చేరుకోవచ్చు. మనింట్లో పడుకుంటేనే మనకు మనశ్శాంతి. కాని రామయ్య, ముందున్నది దట్టమైన అడవి మార్గం. రాత్రిపూట అడవిలో ప్రయాణం అంటే భయంగా ఉంది. అడవిలో దొంగలుంటారని, మృగాలుంటాయని అందరూ చెప్తూ ఉంటారు గదా. మనం ప్రాణాలకు తెగించి వెళ్లడం అవసరమంటావా? భయపడితే పని జరగదు సోమయ్య. మనిషికి ధైర్యమే కవచం. మనం జాగ్రత్తగా, నిశ్శబ్దంగా అడుగులు వేద్దాం. ఆ భగవంతుడే మనకు తోడుంటాడు. మన దగ్గరున్న ధనాన్ని జాగ్రత్తగా దాచుకో. పద, ఆలస్యం చెయ్యొద్దు. ఇద్దరు మిత్రులు అడవి దారి పట్టారు. మొదట వెన్నెల కొంచెం కనిపించినా అడవి లోపలికి వెళ్లే కొద్దీ చెట్లు దట్టంగా ఉండడంతో వెలుతురు మాయమైంది. గాలి విపరీతంగా వీస్తూ చెట్ల కొమ్మల్ను ఒకదానికొకటి కొట్టుకునేలా చేస్తోంది. సోమయ్య వణుకుతున్న గొంతుతో, రామయ్య, ఆగాగు. ఏదో వింత శబ్దం వినిపించింది. ఎవరో మనల్ని వెనక నుండి వెంబడిస్తున్నట్టు అనిపిస్తోంది. అదిగో, ఆ చెట్ల పొదల్లో ఏదో కదిలినట్టుంది చూడు. ఎక్కడా ఏమీ లేదయ్యా, అంతా నీ భ్రమ. భయం మన కళ్లకు లేనివి చూపిస్తుంది. ఆ గాలికి చెట్ల కొమ్మలు కొట్టుకుంటున్నాయి. అంతే, ధైర్యంగా ఉండు. నా చేయి గట్టిగా పట్టుకో. రామయ్య, మనం దారి తప్పినట్టున్నాన్రా. ఇందాక దాటిన ఆ పెద్ద మర్రి చెట్టు మళ్ళీ ఇక్కడే కనిపిస్తోంది. మనం ఒకే చోట తిరుగుతున్నామా? ఈ చీకట్లో దారెలా వెతకాలో అర్థం కావడం లేదు. నా కాళ్ళు వణుకుతున్నాయి. రామయ్య చుట్టూ చూస్తూ, నిజమేరా సోమయ్య, మనం దారి తప్పాం. ఈ చిమ్మ చీకట్లో ఏ చెట్టు ఎక్కడుందో, ఏ దారి ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. ఆకాశంలో నక్షత్రాలు కూడా మబ్బుల వెనక దాక్కున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ కూర్చుంటే ఏ పులి వస్తుందో అని భయంగా ఉంది. రామయ్య సోమయ్య ఇద్దరూ అడవి మధ్యలో చిక్కుకుపోయారు. గంటల తరబడి నడవడం వల్ల ఆకలి దహించుకుపోతోంది. నీరసం వల్ల సోమయ్య అడుగు తీసి అడుగు వేయలేక ఒక రాయి మీద కూర్చుండిపోయాడు. రామయ్య, ఇక నా వల్ల కాదురా. కడుపులో ఆకలి మంటలు పుడుతున్నాయి. నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. ప్రాణం పోయేలా ఉంది. ఈ అడవిలోనే మన బతుకు ముగిసిపోతుందేమో అనిపిస్తోంది. ఇంటికి వెళ్లాలన్న ఆశ వదిలేసుకుంటున్నాను. రే, అలాంటి పిచ్చి మాటలనకు. దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. అదిగో, చూడు, ఆ దూరంలో ఏదో చిన్న వెలుగు కనిపిస్తోంది. అడవి మధ్యలో వెలుగంటే ఎవరో ఉన్నట్టే కదా. పద పద, కష్టపడి లేవరా. ఆ వెలుగును అనుసరిస్తూ వారు మెల్లగా నడిచారు. దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడొక చిన్న గడ్డి గుడిసె కనిపించింది. గుడిసె ముందు ఒక పాత మట్టి పొయ్యి మీద ఎవరో ముసలమ్మ వంట చేస్తోంది. ఆ అర్ధరాత్రి అడవిలో ఆ నిశ్శబ్దంలో ఆమెను చూడగానే ఇద్దరికీ మొదట భయమేసింది. రేయ్ రామయ్య, ఈ సమయంలో ఈ అవ్వ ఇక్కడొక్కతే ఏం చేస్తోంది? ఎవరైనా మంత్రగత్తేమోరా? దయ్యమేమో మనల్ని మాయ చేసి చంపేస్తుందా? నాకు చాలా భయంగా ఉంది. ఆకలితో ఇక్కడ చచ్చే కంటే ఇంత అన్నం పెట్టమని ఆ తల్లిని అడిగి చూద్దాం. చూస్తుంటే మనిషిలాగే ఉంది. దయ్యాలు వంట చేయవు కదా. పద, ధైర్యం చేద్దాం. మన ఆకలి తీరాలంటే
ఆమెని అడగడమే మార్గం. ఇద్దరూ ఆ ముసలమ్మ గుడిసెని సమీపించారు. అవ్వా, ఓ అవ్వా, మేమిద్దరం దారి తప్పిన బాటసారులం తల్లి. బట్టల వ్యాపారం చేసి తిరిగి వెళ్తూ ఉంటే ఈ అడవిలో చిక్కుకుపోయాం. విపరీతమైన ఆకలిగా ఉంది. నడవలేకపోతున్నాం. కాస్త అన్నం పెట్టి మా ప్రాణాలు కాపాడు తల్లి. నీకు తగినంత ధనం ఇస్తాం. ముసలమ్మ శాంతంగా, రండి బాబులు రండి. ఈ అర్ధరాత్రి వేళ అడవిలో చిక్కుకుపోయారా? భయపడకండి. ముందు ఆ పక్కనున్న కుండ నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొనిరండి. అన్నం సిద్ధంగా ఉంది. రామయ్య సోమయ్య సంతోషంతో వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొనొచ్చారు. అవ్వవారికి అరిటాకులు వేసి వేడివేడి అన్నం, కమ్మని పప్పు, ఆవకాయ, కాస్త చల్లని మజ్జిగ వడ్డించింది. ఆకలి మీద ఉన్నవారికి ఆ సామాన్యమైన భోజనం కూడా సాక్షాత్తు అమృతంలా అనిపించింది. సోమయ్య తృప్తిగా, అబ్బో అవ్వా, ఏం రుచి, ఏం రుచి! ఈ అడవిలో ఇంత గొప్ప భోజనం దొరుకుతుందని మేం కల్లో కూడా ఊహించలేదు. నీ శ్రమకు ఫలితంగా మా ప్రాణాలు నిలబెట్టినందుకు మేం నీకు 10 వరహాలిస్తాం. నిజమే అవ్వా, మా ప్రాణాలు నిలబెట్టావు. ఈ సమయంలో తిండి పెట్టడం కంటే గొప్ప సహాయం మరొకట్లేదు. నీ రుణం డబ్బుతో తీరేది కాదు. అయినా నీకు సాయంగా ఆ 10 వరహాలు తీసుకో. ముసలమ్మ ఏవీ మాట్లాడకుండా చిరునవ్వుతో మౌనంగా అన్నం వడ్డిస్తూనే ఉంది. భోజనం సగం పూర్తయ్యేసరికి సోమయ్య మనసులో లోభితనం మొదలైంది. తన జేబులో ఉన్న ధనాన్ని చూసి అనవసరంగా ఎక్కువ ఇస్తున్నానేమో అని అనుకున్నాడు. ఆకలి తీరుతున్న కొద్దీ అతనికి డబ్బు మీద మక్కువ పెరిగింది. సోమయ్య రామయ్య చెవిలో, రామయ్య, ఒక్కసారి ఆలోచించు. ఒక్క పూట అన్నానికి 10 వరహాలా? అది మనకు 5 చీరల సంపాదన కదా. ఈ అడవిలో ఈ ముసలమ్మ దగ్గర అన్ని వరహాలుంటే దొంగలెత్తుకుపోతారు. ఆమెకు హాని జరుగుతుంది. అందుకే ఒక 5 వరహాలిద్దాం. అది కూడా ఈమెకు చాలా ఎక్కువే కదా. రామయ్య కోపంగా, సోమయ్య, నీకు బుద్ధుందా? ఆకలితో ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడు తల్లి అన్నావు. ఇప్పుడు కడుపు నింపాక ఇంకో మాట మాట్లాడ్డం ధర్మం కాదు. ఆ తల్లి మనల్ని దైవంలా ఆదుకుంది. కృతజ్ఞత లేనివాడు మనిషే కాదు. అయినా సరే రామయ్య, 5 వరహాలే ఇద్దాం. అనవసరంగా డబ్బు వృధా చేయడం ఎందుకు? అవ్వా, ఇదిగో నీకు 5 వరహాలిస్తాను. జాగ్రత్తగా దాచుకో. ఈ అడవిలో నీకివే చాలా ఎక్కువ. ముసలమ్మ అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రశాంతంగా వారిని చూస్తూనే ఉంది. భోజనం పూర్తిగా ముగిసింది. సోమయ్యకు ఇంకా పిసినార్తనం పెరిగింది. తన జేబులోని డబ్బివ్వాలంటే అతని ప్రాణం పోతున్నట్టుంది. అవ్వా, ఆలోచిస్తే ఈ అడవిలో నీకు 5 వరహాలు కూడా ఎందుకు? కేవలం 1 వరహా ఇస్తాను. అడవిలో ఉన్నావు కదా, ఈ డబ్బుతో నువ్వేం కొంటావు? 1 వరహా చాల్లే. అది కూడా నీకు గొప్ప విషయమే. సోమయ్య, నీకసలు సంస్కారం ఉందా? ఆ తల్లిని అవమానించకు. ఆమె మనకు అన్నం పెట్టింది, వ్యాపారం చేయడం లేదు. అవ్వా, నువ్వేమీ అనుకోకు. నా మిత్రుడు తెలియక మాట్లాడుతున్నాడు. మేం 10 వరహాలే ఇస్తాం. ఇదిగో తీసుకో తల్లి. ముసలమ్మ మెల్లగా నవ్వి ఆ డబ్బుని తీసుకోకుండా, బాబులు, నాకు మీ వరహాలొద్దు, మీ ధనం వద్దు. ఈ డబ్బు నేనేం చేసుకుంటాను? అదేంటవ్వా, ఇంత కష్టపడి వంట చేసి మా ఆకలి తీర్చావు కదా. నీకీ మాత్రం సాయం చేయకపోతే మాకు పాపం తగులుతుంది. మేం కష్టపడి సంపాదించిన దానిలో కొంత భాగం నీకివ్వడం మా బాధ్యత. ముసలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా గొంతులో వణుకుతో చెప్పడం మొదలుపెట్టింది. బాబూ, నాకొకే ఒక్క కొడుకుండేవాడు. వాడు కూడా మీలాగే వ్యాపారం కోసం వెళ్తూ ఒక రాత్రి అడవిలో దారి తప్పిపోయాడు. చీకట్లో ఎక్కడికి వెళ్లాలో తెలియక చుట్టూ క్రూర మృగాలు ఉండటంతో భయపడి ఒకచోట దాక్కున్నాడు. ఆకలి తట్టుకోలేక, నీటి చుక్క దొరక్క, అన్నం పెట్టే నాథుడ్లేక ఈ అడవిలోనే ఆకలితో అల్లాడి ప్రాణాలు విడిచాడు. సోమయ్య నిశ్చేష్టుడై, అవ్వా, అవును బాబు, ఆ రోజు నుండి నా కొడుకు పడ్డ ఆకలి బాధ ఇంకెవ్వరూ పడకూడదని నిర్ణయించుకున్నాను. ఈ అడవిలో దారి తప్పొచ్చే ప్రతి బిడ్డలో నేను నా కొడుకునే చూసుకుంటాను. ప్రతిరోజు రాత్రి ఇక్కడ అన్నం వండి
వెలుగు కనిపిస్తే ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాను. నా కొడుకు ఆకలి తీర్చలేకపోయాను. కనీసం ఇతరుల ఆకలి తీర్చి నా మనశ్శాంతిని వెతుక్కుంటున్నాను. నాకు మీ వరహాలొద్దు. ఏ తల్లైనా తన కొడుకుకు అన్నం పెట్టి డబ్బడుగుతుందా బాబు? మీ కడుపు నిండితే నా కొడుకు కడుపు నిండినట్టే. అవ్వ మాటలకు సోమయ్య, రామయ్య మౌనంగా ఉండిపోయారు. సోమయ్యకు తన తప్పు ఒక్కసారిగా అర్థమైంది. తన లోభితనం చూసి అతనికి అసహ్యం వేసింది. అతని గుండె తరుక్కుపోయింది. నన్ను క్షమించు. నేను ధనం మాయలో పడి నీ వెనక ఉన్న ఇంతటి గొప్ప త్యాగాన్ని చూడలేకపోయాను. నువ్వు సాక్షాత్తు అన్నపూర్ణాదేవివి. నా పిసినారితనం ముందు నీ మాతృత్వం మేరు పర్వతంలా ఉంది. ఈ డబ్బు నీకెంత ఇచ్చినా సరిపోతల్లి. అవ్వా, నీ ప్రేమ ముందు ఈ వరహాలు గడ్డిపోచతో సమానం. కాని మేం కూడా నీ బిడ్డలమే కదా. బిడ్డలు తల్లికేవైనా ఇస్తే తల్లి కాదనకూడదు కదా. ఇదిగో మా దగ్గరున్న ఈ కొత్త నూలు చీర తీసుకో తల్లి. ఇది నీకు అన్నం పెట్టినందుకు ప్రతిఫలం కాదు, నీ కొడుకులుగా మేమిస్తున్న ఒక చిన్న కానుక. దీన్ని నువ్వు కట్టుకుంటే మాకు తృప్తిగా ఉంటుంది. దీన్ని మాత్రం కాదనకు. ముసలమ్మ ప్రేమతో, సరే బిడ్డలారా, మీ ప్రేమను నేను స్వీకరిస్తున్నాను. ఆ, ఇప్పుడు తెల్లవారుతోంది చూడండి. చీకటి మాయమైపోయింది. అడవి దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిగో ఈ దారి వెంట వెళ్తే మీరు గంటలో మీ ఊరు చేరుకుంటారు. జాగ్రత్తగా వెళ్ళండి. రామయ్య, సోమయ్య ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించి బయల్దేరారు. దారిలో వారు నిశ్శబ్దంగా నడుస్తున్నారు. చూసావా సోమయ్య, ఆ అవ్వ వంటి నిస్వార్థమైన మనసులో దేవుడుంటాడు. మనం కేవలం వ్యాపారం గురించి, లాభాల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కాని లోకంలో ఇంతటి గొప్ప మనసున్నవారు కూడా ఉంటారు. నిజం చెప్పావు రామయ్య. ఈ రోజు నుండి నేను కూడా నా సంపాదనలో కొంత భాగాన్ని ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి సాయం చేయడానికి వాడతాను. మనిషికి మనిషే అండ అని ఈ రోజు నాకు అర్థమైంది. సంపాదన ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. చాలా సంతోషం సోమయ్య. నీలో వచ్చిన ఈ మార్పే ఆ అవ్వ పెట్టిన భోజనానికి నిజమైన ప్రతిఫలం. మంచి పనులకు ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. ఇద్దరు మిత్రులు తృప్తిగా తమ ఊరు చేరుకున్నారు. ఆ అర్ధరాత్రి భోజనం వారి కడుపునే కాదు, వారి జీవితాల్ని కూడా మార్చేసింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, దేవుడెక్కడో లేడు, ఆపదలో ఉన్నవార్ని ఆదుకునే కరుణగల హృదయంలో ఉంటాడు. త్యాగం, పరోపకారం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.